శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నాయి అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు, కుజుడు తులారాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే 45 రోజుల పాటుగా అంటే 13 సెప్టెంబర్ నుండి 27 అక్టోబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. సో మేషరాశి మొదలెడితే, మేషానికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, అంటే మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి. కుజగ్రహము 6వ స్థానాన్ని వదిలి 7వ స్థానం అనేటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. 7లో ఉంటారు కదా, సహజంగా ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా 7వ దృష్టి ఉంటుంది. మరి ఈయనకు ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటయ్యా? చతుర్థ దృష్టి, అదేవిధంగా ఈ యొక్క 8వ దృష్టి ఉంటుందండి. అంటే ఆయన తన ఉన్న రాశి నుండి 4, 7, 8 స్థానాలను చూస్తూ ఉంటారు కదా. మరి 7వ స్థానంలో ఉన్నారు. ఎలాంటి ఫలితం ఇస్తారయ్యా అంటే, ఉద్యోగం, వ్యాపారం, భాగస్వామ్యాలలో మంచి ఫలితాలు ఇస్తారండి. వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. గత 50 రోజుల పాటుగా ఎప్పుడైతే కనుక ఈ కుజుడు 6వ స్థానంలో ఉండి ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు కాస్త బెటర్మెంట్ అనేది ఉండబోతుంది. 7వ స్థానం శుక్రుడిల్లు, సముడింట్లో ఉంటున్నారు కాబట్టి సో యంత్రాలు, టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా టెక్నాలజికల్ యూస్ తీసుకొని మీరు 7వ స్థానం అంటే వ్యాపార స్థానం. సో కాబట్టి మంచి ఫ్లరిష్ ఉంటుంది. బహుదూర ప్రాంతాల్లో వ్యాపారం చేసే వారికి కూడా బాగుంటుందని చెప్పాలండి. మరి 7లో ఉన్నటువంటి యొక్క కుజగ్రహ దృష్టి 10వ స్థానం మీద పడుతుంది. 10వ స్థానం అంటే ఈ యొక్క మకర రాశి. మకర రాశిలో కుజుడు బలవంతుడు కూడా. సో అక్కడ 10వ స్థానం మీద దృష్టి పెడుతుంది. కుజుడు అంటే ఏంటి? శక్తి. పని చేయాలంటే ఏంటి? కర్మ చేయాలంటే శక్తి కావాలి. శక్తి కారకుడు కుజుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే వృత్తిలో కూడా ఆదాయం పెరగటం కావచ్చు, వృత్తిలో మీకు విజయం అందుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కష్టానికి తగిలిన ఫలితం అందుకుంటారు అని చెప్పవచ్చండి. పదోన్నతి కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క కుజుడు 7వ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 7లో ఉన్న కుజుడు స్ట్రైట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కోపతాపాలు ఉంటాయండి. కోపాన్ని నియంత్రించుకోగలిగితే సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆవేశము, దూకుడు ఇలాంటి ఎనర్జీ కలిగినటువంటి గ్రహము కుజుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి 7వ స్థానం అంటే ఎదుటి వాళ్ళు అవుతారు. 7వ స్థానం అంటే వ్యాపార భాగస్వామి అవుతారు. 7వ స్థానం అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా అవుతారు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో లైఫ్ పార్ట్నర్తో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, మీ క్లయింట్స్తో కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంత శాంతిగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క 7వ స్థానంలో ఉన్న కుజుడు 10ని, 2ను, 7ను చూస్తున్నాడు. 7 అంటే వ్యాపారం, 10 అంటే వృత్తి, 2 అంటే ధనం. అంటే కాబట్టి ఏంటంటే ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, మీకు ధనాదాయం పెరుగుతుంది అని చెప్పాలి. కాకపోతే కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు, గొడవలు అన్నాం కదా. మరి మొత్తం 45 రోజుల పాటుగా అలా ఉంటుందంటే అలా కాదండి. 3వ తారీఖు నుంచి బుధుడు 7వ స్థానంలోకి వస్తాడు. 10వ తారీఖు నుంచి శుక్రుడు 7వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా అప్పుడు కుజుడు 10వ తారీఖు నుండి 6వ స్థానంలో ఉంటాడు. ఈ యొక్క శుక్రగ్రహం కన్యలో ఉంటాడు. బుధుడేమో 3వ తారీఖు నుండి సో ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఈ గ్రహాల నుండి పనులు తీసుకుంటే అక్టోబర్ 3వ తారీఖు నుండి 27 అక్టోబర్ మధ్యలో కొంత కోపతాపాలు, భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కేర్ఫుల్గా ఉండాలండి. సో బిఫోర్ 3rd కంటే 3వ తారీఖు కంటే ముందు బెటర్గా ఉంటుంది. లవ్ అండ్ అఫెక్షన్తో ఉండగలుగుతారు అని మాత్రం మనం చెప్పవచ్చు. మన రెమెడీ ఏంటయ్యారంటే, సో ఒకటే కుజుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సో హనుమాన్ ఆరాధన, శక్తి కారక సో మనము డివినిటీ చూసుకుంటే సుబ్రహ్మణ్య, హనుమాన్ ఆరాధన చేసుకోవటం, ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం. మెయిన్గా ఏంటంటే మెడిటేషన్ చేసుకుంటే కొంచెం కోపతాపాలు తగ్గుతాయండి. సో బీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ అవుతుంది. సో బ్లడ్ పంపింగ్, బ్లడ్ కారకుడు ఎవరు? అగైన్ కుజుడే. సో పంప్ అయినప్పుడు స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటాం, ఆలోచన తక్కువగా ఉంటుంది, కోపతాపాలు ప్రదేశం. కాబట్టి ఆ టైంలో కౌంట్ చేసుకోవటమో, మీరు కనుక రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తూ ఉంటే కనుక ఆ
బ్రీతింగ్ అనేది మీరు కంట్రోల్ కొంచెం చేయగలుగుతారు. సో దాంతోపాటు సో ఆ సమయంలో మనం మాట్లాడేటువంటి మాటల వల్ల కొన్ని వ్యాపార సంబంధాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటివి ఆ సమయంలో మనం అవాయిడ్ చేయగలుగుతారండి. సో మీకు కనుక ఇంకా మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో కనుక గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.